గిరిజన ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించడం కూడా వారు డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు కూడా ధర్నా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సమాన పనికి సమాన వేతనం కల్పించాలని ప్రధాన డిమాండ్ వాళ్ళు చేస్తున్నట్టు మేము మొత్తం కూడా పని చేస్తున్నాం, పని మాత్రం చేస్తున్నాం, మాకు మాత్రం ఫలితం మాత్రం దక్కడం లేదని కూడా వారు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నట్టు పడుతుంది. మొత్తం కూడా చాలీ జీతాలతో కూడా కుటుంబం గడవడం చాలా కష్టంగా తయారవుతుందని కూడా వారు చెప్తున్న పరిస్థితి. ఎన్నో సంవత్సరం కూడా చేసుకుంటూ వచ్చినా కూడా మాపై పని భారమే తప్ప మాకు ఫలితం లేదని కూడా వారు పెద్ద ఎత్తున ఆవేదన చెందుతున్న పరిస్థితి. ఏంటి వారి సమస్యలు ఏంటి, ఎందుకు వారు ఈ రోజు ధర్నా చేయాల్సి వచ్చింది తదితర అంశాలు తెలుసుకునే ప్రయత్నంలో వారికి సంబంధించిన నాయకులు వారితో మాట్లాడే ప్రయత్నిస్తాం. సార్ చెప్పండి, మొత్తం ఈ రోజు నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఏంటి సమస్య, ఏంటి, ఎలాంటి బోనాల పండుగ జోర్దార్గా చేయాలని ఆలోచన చేస్తున్నారా? అయితే కిసాన్ ఫ్యాషన్ మాల్ లా అద్రిపోయే ఆఫర్లున్నాయి, జోర్దార్గా షాపింగ్ చేయండి. సార్ మేము అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ టీచర్లం సార్. మేము గిరిజన ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తూ ఉంటాం. రాష్ట్ర వ్యాప్తంగా 339 మెంబర్స్ ఉన్నాం. ఇదే ఉమ్మడి జిల్లాలో 110 మెంబర్స్ ఉన్నాం. మేము 2015 నుంచి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా నియామకం కాబడి అన్ని అర్హతలతోటి పనిచేస్తున్న టీచర్లం సార్. మా డిపార్ట్మెంట్లో స్కూల్ అసిస్టెంట్, ఎస్జిటి క్యాడర్లు ఉన్నాయి. దీంట్లో సిఆర్టీ వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. సిఆర్టీ వాళ్లకు స్కూల్ అసిస్టెంట్లకు 28,977, ఎస్జిటి వాళ్లకు 21,255 రూపాయలు చెల్లిస్తూ ఉన్నారు. మాకు 2015లో 5,000కి తీసుకురు. కరోనా తర్వాత ఆ జీతాన్ని మేము పనిచేయలేమంటే విద్యావాలంటీర్ జీతంగా కన్వర్షన్ చేసి 1,200 ఇచ్చిరు. 1,200 ఇచ్చిరు. 2023 సెప్టెంబర్ 15 నుంచి మమ్మల్ని అవుట్ సోర్సింగ్ సిస్టమ్ కింద తీసుకొచ్చి ఇచ్చేటువంటి 12,000 ఫిక్స్ చేసి జీతాన్ని ఆ 12,000 నుంచి కూడా పిఎఫ్, ఈఎస్ఐ, జిఎస్టి వంటి మినహాయింపులు పోను 10,400 రూపాయలు చెల్లిస్తా ఉన్నారు సార్. గతంలో విద్యా వాలంటీర్ వేతనం ఇచ్చిన 12,000 కన్నా ఇంకా దారుణం. శ్రమ ఒకటే, బాధ్యతలు ఒకటే, అయినా కానీ మా పట్ల ప్రభుత్వం చాలా మొండి వైఖరి ప్రదర్శిస్తూ మమ్మల్ని తీవ్ర శ్రమ దోపిడీకి గురి చేస్తా ఉంది సార్. ప్రస్తుత కాలంలో నిత్యావసర ధరలు పెరిగినాయి, రవాణా ఖర్చులు పెరిగినాయి. ఈ జీతం 10,470 తోటి మేము మా ఫ్యామిలీని గడవాలి, మా ఉన్నటువంటి పిల్లల పోషణ కానీ ఉన్న భారాన్ని ఎలా మేము ఫేస్ చేయాలో అర్థం కావట్లేదు. దీనికి గాను సంబంధిత డిపార్ట్మెంట్కి, అధికారులకు, ప్రజాప్రతినిధుల ద్వారా మేము ఎన్నోసార్లు విన్నవించడం జరిగింది. సంబంధిత డిపార్ట్మెంట్ మా యొక్క న్యాయమైన కోరికను వాళ్ళు ఆలోచించి ఫైనాన్స్ వారికి ఫైల్ పెట్టడం జరిగింది. ఆ ఫైల్ గత 2 సంవత్సరాల నుంచి ఫైనాన్స్ లోనే పెండింగ్ ఉంది. మా తరపున మేము చేయవలసిన ప్రయత్నాలన్నీ చేసినాం, ప్రజాప్రతినిధులను కలిసి చెప్పుకోగలిగినాం. కానీ ఆ ఫైల్ ని సక్సెస్ చేసేంత దమ్ము మాద లేదు. కాబట్టి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యానికి, వాళ్ళ యొక్క మొండి ధోరణికి, అధికారుల యొక్క నిర్లక్ష్యానికి, మొండి ధోరణికి ఈ రోజు మేము సోమవారం నుంచి పాఠశాల లెవెల్లో, ఈ రోజు 18వ తారీఖు జిల్లా స్థాయిలో అన్ని జిల్లాల నుంచి జిల్లా స్థాయి లెవెల్లో మేము ధర్నా కార్యక్రమాన్ని పూనుకోవడం జరిగింది సార్. సార్ చెప్పండి, మీరు ఎక్కడ పనిచేస్తారు, ప్రధాన డిమాండ్స్ ఏంటి? నేను ముదిగొండ, దేవరకొండ రీజియన్ లో ముదిగొండ బాలికల ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్నానండి. గత 10 సంవత్సరాల నుంచి మేము పనిచేస్తున్నాం. కానీ స్టార్టింగ్ లో పార్ట్ టైం టీచర్లు అని పేరు పెట్టి 5,000 ఇచ్చినారు. తర్వాత కరోనా టైంలో విద్యా వాలంటీర్గా కన్వర్ట్ చేసి 12,000 ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే 10,470 రూపాయలు వస్తుందండి. మేము ఉదయం 9 గంటల నుంచి 4:15 వరకు స్కూల్లో మొత్తం అసలు ఒక పీరియడ్ లీజర్ లేకుండా చెప్తున్నాము. అయినా కానీ మాకు సమాన పనికి సమాన వేతనం అనేది రావడం లేదు. ఈ సమస్య మీద మేము అధికారులను, అదేవిధంగా ప్రజాప్రతినిధులను ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా ఎక్కడేసిన గొంగడి అక్కడ ఉన్నట్టే మా సమస్యకు పరిష్కారం అనేది దొరకడం లేదు. అధికారులకు ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా మా ఏఐల్ అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ల పట్ల వాళ్లకు ఆ వైఖరి అనేది నిర్లక్ష్యంగా ఉంది. దానికి నిరసనగా మేము నిన్న 17వ తారీఖు నుంచి నిరవధిక సమ్మెకు పూనుకోవడం జరిగింది. మా డిమాండ్లను తక్షణమే ప్రభుత్వము స్పందించి మాకు న్యాయం జరిగే వరకు మేము స్కూల్కు పోవడం అనేది అది జరగని పని అని చెప్పి మేము మూకుముడిగా రాష్ట్రం వ్యాప్తంగా 339 మంది అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లు ఇలా సమ్మెలో పాల్గొనడం జరిగింది. ఈ రోజు రేపు మేము కలెక్టర్ ఆఫీస్ కాడ, రేపు అంటే నెక్స్ట్ హైదరాబాద్ లో కూడా మా ఈ ప్రోగ్రామ్ ఉందండి. ఏది ఏమైనా మాకు న్యాయం జరిగే వరకు మా ఈ పోరాటం ఆగదు. గత 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను సార్. ఇంకొకటి ఏంటంటే మేము
9 o'clock వెళ్ళి 4:15 వరకు స్కూల్లో మిగతా టీచర్లతో పాటు డ్యూటీ చేస్తాం సార్. మా స్కూల్లో అసలు రెగ్యులర్ టీచర్స్ ఇద్దరే ఉంటారు. మొత్తం మా అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ టీచర్సే సార్. మేము మొత్తం హైయర్ సెక్షన్ కి నడిపేది. ఏ టీచర్లు మేము లేదు. ఇప్పుడు ఇక్కడికి వచ్చినామంటే మా పిల్లలు మొత్తం 500 మెంబర్స్ సార్. మా స్కూల్లో స్ట్రెంత్ 500 స్ట్రెంత్ మదిగొండ స్కూల్లో. అక్కడ అన్యాయం జరుగుతుంది పిల్లలకి. ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు మమ్మల్ని స్పందించాలి సార్. మేము దేవరకొండ డివిజన్ లో ముదిగొండ ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్నాము. 10 సంవత్సరాలుగా మేము ఈ పనిచేస్తున్నాము. మాకు గవర్నమెంట్ ఉపాధ్యాయులతో సమానంగా పనిచేసుకుంటూ హాలిడే డ్యూటీలు, నైట్ స్టడీ వాళ్ళు, మార్నింగ్ స్టడీ వాళ్ళు అనుకుంటా మేము ఎక్స్ట్రా డ్యూటీలు కూడా చేస్తున్నాం సార్. ఇంకా మాది ఆల్రెడీ మేము పెట్టిన ఫైలు ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ లో ఉంది. ఆ డిపార్ట్మెంట్ లో ఉన్న ఫైల్ ఓకే చేసుకుంటే మా జీతం మాకు సిఆర్టీలతో సమానమైన వేతనం వస్తుంది. సో మేము ఆ ఫైల్ కోసం కూడా పోరాట చేస్తున్నాము. 10,470 రూపాయలతో మా జీతాలు అనేది చాలా దూరంగా ఉన్నాయి సార్. మా జీవితాలు అనేది మేము చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాం. నిత్యావసర సరుకులకు కూడా మేము ఇవాళ అప్పు తెచ్చుకొని ఇంకా 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 లోబడే ఉన్నాం. దానికి మేము చాలా ఇబ్బందిలో ఉన్నాం సార్. మా పిల్లలు గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుకుంటున్నారు. మేడం మీరు చెప్పండి, ఎట్లా మీరు చేస్తున్నారా పని చేస్తున్నా? మీకు పనికి జీతం సరిపోతుందా మేడం? మాకు ఈ జీతం సరిపోతుంది సార్. మా డిపార్ట్మెంట్ లో రెగ్యులర్ వాళ్ళు, కాంట్రాక్ట్ వాళ్ళు ఇద్దరు ఉంటారు. మేము ఏఏలో అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లు ముగ్గురం ఉంటాము. మా స్కూల్లో ఏంటంటే 3rd నుంచి 10th వరకు ఉంటుంది. 10th వరకు కూడా మేము డీల్ చేస్తాం. ప్రతి ఇయర్ కూడా 10th క్లాస్ వాళ్ళకి 100% రిజల్ట్ వచ్చేటట్టు మేము ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ అన్ని కూడా. బట్ మాకు జీతాలు మాత్రం చాలా తక్కువ సార్. చాలా శ్రమతో గురవుతున్నాం. ఖచ్చితంగా మాకు జీతాలు పెంచేంత వరకు మా స్కూల్లో మేము అడుగు పెట్టాం, బోధన చేయం. జీతాలు పెంచాలి, మాకు సరిపోవట్లేదు, మా కుటుంబం భారం అవుతాం కూడా అధికారులకు చెప్పి అధికారులకు చేయడానికి స్పందన చేస్తాం, ఫాలో అప్ చేస్తాం. ఇదే సార్. రేపు మాకు ఇప్పుడు మేము దాదాపు 3-4 years నుంచి అర్జీ పెట్టుకుంటూనే ఉన్నాం. ఎన్నో సార్లు తిరిగినాం. ఫైనాన్స్ ఆఫీస్ దాకా మా ఫైల్ పోయింది, మళ్ళీ రిజెక్ట్ అయింది. ఇంతవరకు మరి మీకు ఇచ్చే ఈ 10-12 వేల రూపాయలతోటి కుటుంబం ఎలా గడుస్తుంది? పిల్లలకు చదువు చాలా ఇబ్బంది అవుతుంది. అన్ని ఎట్లా ఉన్నాయి? ఎట్లా సతమతం చేస్తుంది? చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం సార్. కనీసం పిల్లలకి డైలీ ఖర్చులు కూడా తీర్చలేని మా పరిస్థితులు. పరిస్థితులలో ఇబ్బందులు చాలా పడుతున్నాం మేము. ఖచ్చితంగా మా జీతాలు పెంచాలి సార్. జీతాలు పెంచేంత వరకు అయితే మేము స్కూల్ కి వెళ్ళాం, బోధన కొనసాగించేది లేదు. సో ఫస్ట్ పార్ట్ టైం ఉద్యోగులుగా తీసుకున్నారు. తర్వాత జీతం పెంచి ఇవి అన్నారు. తర్వాత ఇప్పుడు అక్కడ ఏ అలా అనగా పేరు మార్చి సో మేము సమాన పనికి సమాన వేతనం అడిగినందుకు గాను మమ్మల్ని అవుట్ సోర్సింగ్ పద్ధతిలో మమ్మల్ని మార్చడం జరిగింది. ఫస్ట్ మాకు డిపార్ట్మెంట్ లో జీతాలు 12,000గా ఇచ్చేవాళ్ళు వీలుగా. తర్వాత అవుట్ సోర్సింగ్ మీరు సమాన పనికి సమాన వేతనం అడుగుతున్నారు, మీరు కొట్లాడుతున్నారు అని చెప్పేసి వీళ్ళేం చేశారంటే మళ్ళీ డిపార్ట్మెంట్ కాకుండా అవుట్ సోర్సింగ్ వ్యవస్థలో మీరు మమ్మల్ని మార్చడం జరిగింది. అవుట్ సోర్సింగ్ వ్యవస్థ మారినప్పటి నుంచి మాకు జీతాలు తగ్గినాయి. 12,000 డిపార్ట్మెంట్ నుంచి ఇచ్చిరు. అవుట్ సోర్సింగ్ వ్యవస్థ నుంచి వచ్చిన తర్వాత 10,470 వరకే మాకు చెల్లించడం జరుగుతుంది. ఎస్ఏపిఎఫ్ అనుకుంటూ అన్ని కట్ చేస్తున్నారు. అవి కూడా సకాలంలో చెల్లించడం లేదు. మరియు మేము స్కూల్లో రెగ్యులర్ వాళ్ళతో సమానంగా 9-15 బడికి వచ్చి 4-15 వరకు అందులో ఉండడం. మళ్ళీ స్పెషల్ క్లాసులు 10th వాళ్ళకి స్పెషల్ క్లాసులు, హాలిడే డ్యూటీస్ రెగ్యులర్ వాళ్ళతో సపాటు, నైట్ స్టడీ అవర్స్ అండ్ మార్నింగ్ 10th క్లాస్ వాళ్ళకి స్పెషల్ క్లాసెస్ 8 to మొత్తం మేము వాళ్ళతో సమానంగా పనిచేసినప్పుడు కనీసం వాళ్ళతో పాటు మాకు గౌరవప్రదమైన జీతాలను ఇవ్వాలని చెప్పేసి సో మీ సిఆర్టీలు ఉన్నారు మా దగ్గర కాంట్రాక్ట్ రిక్రూట్మెంట్ వాళ్ళు. వాళ్ళతో పాటు కనీసం వాళ్ళ స్కూల్ అసిస్టెంట్ 28,900 రూపాయలు వాళ్ళకి అందిస్తున్నప్పుడు మేము వాళ్ళకంటే వాళ్ళు ఎగ్జిక్యూటివ్ గానే పనిచేస్తున్నారు ఎక్కువగా. సో మరి మేము హైయర్ సెక్షన్ ఈ రోజు మేము ఇక్కడ రోడ్డు మీద ఉన్నామంటే మా స్కూల్లో అస్సలు పనిచేయడానికి లేదు. అక్కడ టీచర్లు ఎవరు కూడా హైయర్ సెక్షన్ కి చెప్పేంత అర్హులు ఎవరు లేరు. సో మరి ఈ రోజు మేము రోడ్డు మీద ఉన్నామంటే మా గిరిజన విద్యార్థులు కూడా అక్కడ రోడ్డు మీద నిలబడ్డట్టే లెక్క. సో కాబట్టి మాకు జీతాలని సమానమైన పనికి సమాన వేతనాలను ఇచ్చి గిరిజన విద్యార్థుల యొక్క అభివృద్ధికి దోహదం చేయగలరని ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. రైట్. మొత్తం కూడా వీరందరూ కూడా గిరిజన ఆశ్రమ పాఠశాలలో పిల్లలకు చదువుతున్న విద్యార్థులు వాళ్ళ పరిస్థితులు దయనీయంగా ఉన్నాయని కూడా చెప్తున్నారు. వీరు ధర్నా నిర్వహిస్తున్న పరిస్థితి కనపడుతుంది. మేము ఏమైనా గొంతమ్మ కోరికలు కోరట్లేదు, మేము చేసే పనికి సమాన వేతనమే ఇవ్వమని చెప్తున్నాను. అయినా కూడా ఇంతవరకు కూడా ప్రభుత్వం స్పందించడం లేదని కూడా వీరు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అధికారులు స్పందించి మాకు ఆ సమాన పనికి సమాన వేతనం కల్పించాలని కూడా వీరు ప్రధానంగా డిమాండ్ చేస్తూ కూడా ధర్నా నిర్వహిస్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV, నల్గొండ.